ఈ చెట్ల కలపను ఇంట్లో ఉపయోగిస్తున్నారా? అయితే ఆర్థిక నష్టం గ్యారెంటీ. మామూలుగా మనం ఇంట్లో అనేక రకాల చెట్ల కలపను ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఉపయోగించే మంచాలు, డోర్స్, విండోస్ ఇవన్నీ కూడా చెట్ల యొక్క కలపతో చేసినవి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొంతమంది ఇంట్లో అలంకరణ కోసం కలపతో చేసిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. తమ ఇంటిని అలంకరించడానికి వివిధ రకాల కలపతో సహా అనేక పదార్థాలను ఉపయోగిస్తారు. కానీ ఇది ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రత్యేకమైన చెట్టును ఇంట్లో ఉంచడం చాలా దురదృష్టకరం. కాబట్టి మీరు అలాంటి వస్తువును కొనుగోలు చేసినప్పుడల్లా ముందుగా వాటిని తయారు చేయడానికి ఎలాంటి కలపను ఉపయోగించారో తెలుసుకోవడం మంచిది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఇంట్లో ఎలాంటి కలవను ఉపయోగించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా మనం పాల చెట్లను చూసి ఉంటాము. వాటి కొమ్మలు లేదా ఆకులు విరిగిపోయినప్పుడు వాటి నుండి తెల్లటి అంటుకునే పదార్థం బయటకు వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం అటువంటి చెక్క లేదా దానితో చేసిన వస్తువులను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. రబ్బరు చెట్టు, అక్ చెట్టు అనే 2 చెట్లు ఈ తెల్లటి జిగురును విడుదల చేస్తాయి. పొరపాటున ఇంట్లోకి కలప లేదా దానితో తయారు చేసిన ఉత్పత్తులను తీసుకురావద్దు. ఒకవేళ ఈ మొక్కతో తయారు చేసిన వస్తువులు తీసుకువస్తే ఇంట్లో ఆర్థిక నష్టం రావడం ఖాయం అంటున్నారు పండితులు. అదేవిధంగా శ్మశాన వాటికలోని కలపను ఆభరణం, విగ్రహం లేదా ఫ్రేమ్ చేయడానికి ఉపయోగించినట్లయితే దానిని ఇంటికి తీసుకురావద్దు. ఈ రకమైన చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావాన్ని పెంచుతాయి. అలాగే శ్మశాన వాటికలో పెంచే చెట్లు ఇంటి ఆర్థిక శ్రేయస్సును పాడు చేస్తాయి. శ్మశాన వాటికలో చితి కాల్చడానికి ఉపయోగించే కలపను కూడా ఇంటికి తీసుకురాకూడదు. అలాంటి చెట్టు ఇంటి నుండి ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది. అదేవిధంగా బలహీనమైన లేదా పొడి చెక్కను అలంకార వస్తువు లేదా విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తే దానిని ఇంటికి తీసుకురావద్దు. అలాగే చెదపురుగులు లేదా చీమల ద్వారా పుచ్చుకున్న కలపను ఉపయోగిస్తే ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.